జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేయడానికి గల కారణాలు ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని గెలుచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మేము మోసపోయినాము అని చెప్పి ప్రజల నోటుకుంటనే చెప్తా ఉన్నారు. ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్తున్నారు. ఇలా మా కన్నును మేమే, మా ఏలుతో మేమే పొడుచుకున్నాం అన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మేము ఓట్లు వేసినామని చెప్పి ఇలా ప్రజలు చెప్తా ఉన్నారు. ఆ మాట మీరు అనిపించుకోవద్దు అనుకుంటే మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినారో 6 గ్యారంటీలు నెరవేర్చండి. ఫస్ట్ ఇంతవరకు కళ్యాణ లక్ష్మి అన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు కదా. ఇంతవరకు తులం బంగారం లేదు. వందల మంది ఆడపిల్లల పెళ్ళిళ్ళైనాయి. ఏ ఒక్క ఆడపిల్ల కూడా తులం బంగారం చెందలేదు. ఇది అబద్ధపు హామీ కాదా? వారితో పాటు 18 ఏండ్లు పైబడి ఉన్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ఆడపిల్లకన్నా స్కూటీలు ఇచ్చినారా? ఇది అబద్ధపు హామీ కాదా? ఏదైతే మీరు అత్తతో పాటు కోడళ్లకు పింఛన్ ఇస్తామని అన్నారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క కోడలు కన్నా పింఛన్ వచ్చిందా? ఇది అబద్ధపు హామీ కాదా? ఏదైతే 2000 నుంచి పింఛను 4000కు పెంచుతామని అన్నారు కదా. అదే 2000 పింఛన్ ఇస్తూ ఉన్నారు. 4000 పింఛన్ ఎక్కడ పోయిందని చెప్పి ఇలా అవ్వలు ముసలోళ్ళు అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది అబద్ధపు హామీ కాదా? మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. మీరు ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి అప్లై చేసుకున్నారు. వాళ్ళతో పాటు లక్షల మంది అప్లై చేసుకున్నారు. వందల మంది అప్లై చేసుకుంటే ఇలా 10ల సంఖ్యలో కూడా ఇల్లు ఇవ్వడం లేదు. మీరు ఏ విధంగా మీరు డ్రామా ఆడుతున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు కేవలం స్థానిక ఎలక్షన్లు ముందరకు వస్తున్నాయని చెప్పి, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతాయని చెప్పి మీరు డంబాచారం ఆడడానికి మాత్రమే కేవలం ఇది ఇందిరమ్మ ఇండ్లని ప్రొసీడింగ్లు ఇవ్వడం జరుగుతున్నది. ప్రొసీడింగ్లు కూడా ఎవరికైతే చెందుతున్నాయో వాళ్ళ పార్టీ నాయకులకు మాత్రమే ప్రొసీడింగ్లు చెందుతూ ఉన్నాయి. నిరుపేదలకు, అర్హులైనటువంటి వాళ్లకు ఇల్లు ఒక్కటి కూడా చెందలేదు. వాళ్ళ పార్టీలో కమిటీ సభ్యులు అని చెప్పి వాళ్ళ పార్టీల నుండి కమిటీ సభ్యులను ఏర్పడి మరొక టీం చేసి వాళ్ళ టీంలకు మాత్రమే ఇల్లు లబ్ధి చేకూరుతుంది. నిజమైన అర్హులకు ఒక్కరికి కూడా ఇల్లు రావడం లేదు. మీరు నిజమైన అర్హులకు ఇల్లు ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. మీరు చేసే పనులు ప్రతి ఒక్కటి కూడా మంచి చేస్తున్నారని స్వాగతిస్తాం. కానీ మీరు ఇప్పుడు ఏదైతే మీరు టీం అని చెప్పి 5 మందితో సభ్యతాలు వేసి మీరు ఇళ్ళను పంపిణీ చేస్తున్నారు కదా, అది ఎప్పుడు పంపిణీ చేయాలి? సర్పంచ్ ఎలక్షన్లప్పుడు, సర్పంచ్ ఎలక్షన్ ముందర చేస్తూ ఉన్నారు మీరు. కానీ సప్లై చేసే వాళ్ళు ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు ఒక పార్టీ నాయకులు, మీ పార్టీ జెండా మోసే నాయకులకు మాత్రమే ఇళ్ళని సెలెక్షన్ చేయమని ఏ విధంగా ఇస్తారు? మీరు ప్రభుత్వంలో అధికారులు పనిచేయట్లేదా? మండలంలో అధికారులు ఉన్నారు కదా, అధికారులకు ఇవ్వండి. ఇప్పుడు ఎలక్షన్లు ఎటువంటి ఎలక్షన్ లేదు, నాయకులు గెలవలేదు. గెలవనటువంటి నాయకులకు మీరు ఇల్లు సెలెక్షన్ చేయమని చెప్పి ఏ విధంగా మీరు ఇస్తారు? ప్రభుత్వ అధికారులతో సెలెక్షన్ చేయించాలి. ప్రభుత్వ అధికారులు నిజంగా వాళ్ళు నిజానికి నిర్ధారణ చేయబడతారు. వాళ్ళు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు, మీకు నమ్మి ఓటేసిన ఆడపడుచులకు కాళ్ళు గడగకుండా బయట నుంచి తీసుకొచ్చి సెలబ్రిటీలకు కాళ్ళు గడుగుతున్నారు. మీకు ఇలా ఓటేసిన వాళ్ళు గుర్తుకు రాలేదా? సెలబ్రిటీలు వాళ్ళే గుర్తుకొచ్చారా? మీరు వాళ్ళకు తులాల కొద్దిగా బంగారాలు ఇచ్చి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో వారికి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో బాధ్యత వహించే విధంగా ఖర్చులు పెట్టి వాళ్ళని సేవ చేస్తూ ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్రంలో మీకు నమ్మి ఓటేసారు, వాళ్ళని ఏం చేసారు మీరు అని చెప్పి ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలే బాధపడుతున్నారు. మళ్ళీ తిరిగి స్థానిక ఎలక్షన్లో సర్పంచులు, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని ఏ విధంగా గుర్తించాలనో అదే ప్రజలు గుర్తిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.